నమస్తే, వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్. కేసీఆర్ యాదకొస్తున్నాడు. ఎవరి నోట విన్నా మళ్ళీ కేసీఆర్ రావాలి, బాపు రావాలి, కేసీఆర్ లేని లోటు కనిపిస్తూ ఉంది, కేసీఆర్ బాపు ఎక్కడున్నావు, కేసీఆర్ అన్న ఎక్కడున్నావు అనే పిలుపులు వస్తున్నాయి. ఆయన రావాలని కోరుకుంటున్నారు. ఈ మాటలు లేనట్టున్నది కాదు, కొన్ని వీడియోలు తిప్పుతూ ఉన్నది బీఆర్ఎస్ సోషల్ మీడియా. ఒక 4 అంశాల్లో కేసీఆర్ని ప్రధానంగా పదే పదే గుర్తు చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం తిప్పుతూ ఉంది ఈ మధ్యకాలంలో. ఏ అంశాలు అసలు కేసీఆర్ని ఎందుకు కావాలనుకుంటున్నారు, ఎందుకు యాడ్ చేస్తున్నారు అనే విషయం వాళ్ళే ఆ వీడియోల ద్వారా చెప్తున్నప్పుడు కొంతమంది వాయిస్లు, వీళ్ళ అభిప్రాయాలు అవన్నీ క్రోడీకరించి వైరల్ చేస్తూ ఉన్నారు. ఒక 4 అంశాలు. ఏవి అవి 4 అంశాలు? కేసీఆర్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారనే ఆ 4 అంశాల్లో ప్రధానంగా రైతు రుణమాఫీ. మొదటిది, రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ దూకుడుగా ఒక డెడ్లైన్ పెట్టుకొని 15 ఆగస్టు లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించింది. కానీ బడ్జెట్లో చెప్పినట్టుగా 31,000 కోట్లు అవుతుందని చెప్పేసి 7-8 వేల కోట్లకే కుదించేసి కేవలం రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని వాళ్ళకు మాత్రమే చేసింది. అందులో 50% కూడా లేదు. ఇంకొక 50% అంటే దాదాపుగా సగం మందికి ఇంకా ఇవ్వలేదు. సర్వే పేరిట కార్యక్రమం చేసింది. వాళ్ళకి ఇంకా డెడ్లైన్ పెట్టలేదు, వాళ్ళకి ఇంకా డేట్ కూడా చెప్పలేదు, అది ఇవ్వలేదు, అది పెండింగ్లో ఉంది. రైతులు ఇంకా దీనిపై నిరసన చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ రైతులు వాయిస్ రూపంలో సోషల్ మీడియాలో కొన్ని ఛానల్లో చెప్తా ఉన్నారు, కేసీఆర్ ఉంటే వచ్చేదని, ఆయన ఉంటే బాగుండేదని. రుణమాఫీ అంటే కేసీఆర్ రుణమాఫీ చేయలే. మరి ఫస్ట్ విడత చేసి 1,00,000 రూపాయలు, రెండో విడత దాన్ని 3 దఫాలు 4 దఫాలుగా చివరికి లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ దాకా గుంజుకొచ్చిండు. ఎలక్షన్లో ఆ దెబ్బ కూడా కేసీఆర్ పడ్డది, అది వేరే విషయం. కానీ ఇక్కడ రేవంత్ సర్కార్ని తిట్టడంతో పాటు కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు అనేది టీఆర్ఎస్ వర్గాల వాదన. నెక్స్ట్ రైతు బంధు అంటే రైతు భరోసా. రైతు భరోసా ఒక సీజన్ లాస్ అయిపోయినాం. ఎవరంటున్నారు? రైతులు. అవును, వానాకాలం సీజన్ వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ రబీ వస్తూ ఉంది. రబీ వచ్చినప్పుడు ఇంకా ఎప్పుడు వేస్తారో తెలియదు. దానికోసం ఒక ఏరియా ఒక సీలింగ్ పెడతామన్నారు. 5 ఎకరాలు 10 ఎకరాలు పంట పండించి ఎంత పండిస్తే అంత కౌలు రైతుకు లేదు. వ్యవసాయ రైతుకి ఓన్ ఆ రైతుకే ఇస్తాము, ఇద్దరు మాట్లాడుకోవాలి. ఎవరిదైతే పట్టదారు పాస్ పుస్తకం ఉంటుందో ఆ రైతుకు మాత్రమే ఇస్తాము. కౌలు రైతు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుని అంటే రోజుకొక మాట మాట్లాడుతున్న ప్రభుత్వం రైతు భరోసా మీద ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయంలో కూడా ఆ ఇచ్చే 12,000 వీళ్ళు 15,000 ఇస్తా అన్నారు. కేసీఆర్ 12,000 ఇచ్చాడు. ఆ 12,000 రూపాయలు లాస్ అయ్యామనేది ఒకటి, సీజన్ పోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇస్తాడో అనేది, కేసీఆర్ ఉంటే వచ్చేది కదా అనేది, ఈ 2 విషయాల్లో కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు అనేది ఒక వాదన బీఆర్ఎస్ వర్గాలు. ఇంకా 3వ విషయానికి వస్తే హైడ్రా. ఇవి ఇట్లా ఉంటూనే సమస్యలు, హామీలన్నీ ఇట్లా ఉంటున్న క్రమంలోనే సర్కార్ మళ్ళొకటి హైడ్రా పేరుతో హైదరాబాద్ చుట్టుపక్కల అంటే ఉన్న ఫామ్ హౌస్లు, చెరువుల కబ్జాలు, FTL పరిధిలోని బఫర్ జోన్ పరిధిలోని కట్టడాలపైన విరుచుకుపడింది. ఆ కట్టడాలు కూల్చేస్తోంది, దూకుడుగా పోతోంది, కొంత వివాదాస్పదం అవుతోంది, వ్యతిరేకత వస్తోంది, శాపనార్థాలు తింటోంది. ఇవన్నీ నడుస్తున్న క్రమంలో అక్కడ ఉన్న జనాలు క్రమక్రమంగా ఇది కొంత మాస్ ఏరియా కూడా పోతున్న టైంలో అక్కడ ఉన్న జనాలు కేసీఆర్ మేము కాంగ్రెస్ని గెలిపించుకుంది ఎందుకైనా, వాస్తవంగా హైదరాబాద్లో కాంగ్రెస్ ఉనికి లేదు, ఆ సీట్లు కూడా రాలేదు, అది వేరే విషయం. కానీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అప్పుడు నిలదీసే హక్కు ఎవరికైనా జనాలకు ఉంటుంది కాబట్టి మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి తెచ్చుకుంది ఎందుకైనా, కేసీఆర్ ఉంటే ఇలా చేసేవాడా అనే ఒక వాదన వస్తున్న దాన్ని, ఆ వాయిస్ని బాగా వైరల్ చేసి తిప్పుతుంది టీఆర్ఎస్ సోషల్ మీడియా, టీఆర్ఎస్ లీడర్లు. ఇంకా 4వ విషయానికి వస్తే ఆంధ్ర రాజకీయాలు. ఆంధ్ర రాజకీయాల్లో ముఖ్యంగా ఈ మధ్య నానుతున్నది తిరుమల లడ్డు కల్తీ విషయం. ఒక పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు తయారీలో నెయ్యి కల్తీ వాడినని చెప్పేసి అక్కడ మొన్నటి వరకు వరదలు, తుఫాను అవన్నిట్లో అతలాకుతలమైపోయి జనమంతా అల్లకల్లోలమైపోయి తోచని స్థితిలో వాళ్ళు ఉంటే కొత్తగా రాజకీయ వివాదం లేపారు జగన్, చంద్రబాబు నాయుడు. అంటే ఆ ఆంధ్ర పాలిటిక్స్ ఎంత చిల్లరగా, ఎంత రోడ్డుపై పడి కొట్టుకునే పరిస్థితుల్లో ఉంటాయనేది, అంటే జనం కూడా అక్కడ జనం విసిరెత్తిపోయారు. ఇంకా తెలంగాణ ప్రజలు చూసి వామం మంచిగా అయిపోయింది, ఆంధ్ర ప్రజలు దూరం, అంటే ఆంధ్ర రాజకీయం తెలంగాణ నుంచి దూరం అయింది, తెలంగాణ ఏర్పడైతే బాగా జరిగింది. ఇదే ఒక కేసీఆర్ చేసింది కాబట్టి తెలంగాణ ఉద్యమం ఈ నేపథ్యం అంతా కూడా కేసీఆర్కే దక్కుతుందనే ఒక రీజన్తో ఈ ఆంధ్ర చిల్లర రాజకీయాలు మనకు దూరం అయిపోయినాయి. వాళ్ళంతా రోడ్న పడి ఆ విధంగా రాజకీయాలు చేసుకుంటారు, మనకు సంబంధం లేకుండా పోయింది
అనే ఒక కోణంలో కూడా కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమనేతగా గుర్తు చేసుకుంటున్నారనే విషయంలో కూడా బీఆర్ఎస్ ఈ టైపు భావాన్ని బాగా వైరల్ చేసుకుంటుంది. ఒక 4 అంశాల్లో బాబుని యాద్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని బాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ పోతుంది. కానీ కేసీఆర్ మాత్రం మౌనంగానే అన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, రైతులు ఏమనుకుంటున్నారు, ఏ టైంలో బయటకు రావాలి, ఎప్పుడు పిలిపివ్వాలి అని అనుకుంటున్నారు. కేసీఆర్ లేని లోటును, అంటే తను మాట్లాడలేని లోటును తీర్చుదామని అనుకుంటున్నారు. కానీ కేటీఆర్ మాటలు నమ్మే పరిస్థితిలో పెద్దగా జనం లేరు. ఎందుకంటే మొన్నటికి మొన్న హైదరాబాద్పై తెలంగాణ భవన్కు రండి, మేము ఉన్నాం అండగా, బుల్డోజర్లను అడ్డుకుంటామని అంటే స్పందన లేదు. చాలా విషయాల్లో కూడా కేటీఆర్ మాటలకు అంత పెద్ద స్పందన రావడం లేదు జనాల నుంచి. ఒక కేసీఆర్ పైనే ఆశగా ఉంది జనాలకు. అందుకే అక్కడక్కడ గుర్తు చేసుకుంటున్నారు. ఆ గుర్తు చేసుకున్న విజువల్స్ని వైరల్ చేసి తిప్పుకుంటా ఉంది టీఆర్ఎస్ సోషల్ మీడియా.